హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు నేను నాటుకోడి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక చిన్న కడాయిలో కొంచెం నూనె పోసి అందులో ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా పుదీనా వేసి మగ్గించుకోవాలి. దీనిని మిక్సీకి వేసుకోవాలి. ఎండు కొబ్బరి 1 ఇంచ్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. 1/2 kg చికెన్ని కుక్కర్లో వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ కారం వేసి అందులో 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చే వరకు స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ సాజీరా, 4 ఇలాచి, 4-5 లవంగాలు, 1 ఇంచు పట్టా వేసి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. అందులో కొంచెం పుదీనా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వేసి కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నాటుకోడి చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. ఇది తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపులుసు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. చికెన్ ఉడకబెట్టగా మిగిలిన వాటర్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీరని పైన వేసుకోవాలి. తర్వాత దీనిని 5-6 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఇంతేనండి. నాటుకోడి పులుసు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.